హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్ అయితే లోకోమోషన్ అండ్ మూమెంట్, సెకండ్ ఇయర్ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనే లెసన్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ కాంట్రాక్టైల్ ప్రోటీన్. కాంట్రాక్టైల్ ప్రోటీన్ గురించి మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి, మన బాడీ లోపల స్కెలిటల్ మజిల్స్ ఉంటాయి. బోన్కి అటాచ్ అయ్యి ఉండే మజిల్స్ని స్కెలిటల్ మజిల్స్ అంటారు. ఆ మజిల్స్ లోపల మజిల్ ఫైబర్స్ ఉంటాయి. మజిల్స్ లోపల ఈ థ్రెడ్ లెక్క మజిల్ ఫైబర్స్ ఉంటాయి. ఆ మజిల్ ఫైబర్స్ లోపల ఉండే వాటిని మయోఫైబ్రిల్స్ అంటారు. మజిల్ అనేది మజిల్ ఫామ్ అయ్యేది మజిల్ ఫైబర్స్తో. మజిల్ ఫైబర్స్ లోపల మయోఫైబ్రిల్స్ ఉంటాయి. ఈ మయోఫైబ్రిల్స్ లోపల థిక్ ఫిలమెంట్స్ అలాగే థిన్ ఫిలమెంట్స్ అనేటువంటి 2 రకాల ఫిలమెంట్స్ ఉంటాయి. ఒకటేమో థిక్ ఫిలమెంట్స్, రెండవది థిన్ ఫిలమెంట్స్. ఈ రెండింటి గురించి మన క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి థిన్ ఫిలమెంట్. ఇన్ ఏ మయోఫైబ్రిల్ 2 kinds ఆఫ్ మజిల్ ప్రోటీన్స్. మొట్టమొదటి వచ్చేసరికల్లా థిన్ ఫిలమెంట్, పలుచగా ఉన్నటువంటి థిన్ ఫిలమెంట్ గురించి చూసుకుందాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 kinds ఆఫ్ ప్రోటీన్స్. ఈ థిన్ ఫిలమెంట్ అనేది ఎలా ఫామ్ అయిందంటే 3 రకాల ప్రోటీన్స్తో ఫామ్ అవుతుంది. మొట్టమొదటిది యాక్టిన్. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ యాక్టిన్ ఫార్మ్ 2 filamentous molecules, ఎఫ్ యాక్టిన్స్. ఈ యాక్టిన్ అనేది ఎలా ఫామ్ అయిందంటే 2 molecules ఆఫ్ ఎఫ్ యాక్టిన్. ఇదొక ఎఫ్, ఇదొక ఎఫ్. ఈ 2 ఎఫ్ యాక్టిన్స్తో ఫామ్ అయింది. యాక్టిన్ అనేది థిన్ ఫిలమెంట్ అంటారు. ఈ థిన్ ఫిలమెంట్ అనేది ఎఫ్ యాక్టిన్స్తో ఫామ్ అయింది. ఇదొక ఎఫ్ యాక్టిన్, ఇది మొత్తం కూడా ఎఫ్ యాక్టిన్, ఇది మొత్తం కూడా ఒక ఎఫ్ యాక్టిన్. ఈ రెండింటితో కూడా ఫామ్ అయింది. ఈ 2 ఎలా ఉంటాయి అంట, కాయిల్డ్ ఎలికిల్ ఈచ్ అదర్. ఈ 2 కూడా ఒకదానితో ఒకటి మిలకలు వేసుకున్నట్టు ఉంటాయి అంట. ఎఫ్ యాక్టిన్స్ అనేవి ఒకదానితో ఒకటి మిలకలు వేసుకున్నట్టుగా హెలికిల్గా ఉంటాయి. ఈచ్ ఎఫ్ యాక్టిన్ మేడప్ ఆఫ్ సెవరల్ ఆఫ్ మోనోమర్స్, వాటిని జీ ప్రోటీన్స్ అంటారు. ఈ ఎఫ్ యాక్టిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి అంట, జీ ప్రోటీన్స్తో కలిపి ఫామ్ అవుతాయి. ఈ సింగిల్గా ఒక్కొక్క సర్కిల్ని జీ ప్రోటీన్స్ అంటారు. ఇదొక జీ ప్రోటీన్, ఇదొక జీ ప్రోటీన్, ఇదొక జీ ప్రోటీన్. ఈ మొత్తం కలిసి ఎవరిని ఫామ్ చేస్తాయి అంటే ఎఫ్ యాక్టిన్ ఫామ్ చేస్తాయి. సింగిల్గా ఉంటేనేమో జీ ప్రోటీన్స్, అవి మొత్తం కలిసి ఫామ్ చేసే దాన్నేమో ఎఫ్ యాక్టిన్ అంటారు. ఇలాగా మనకి యాక్టిన్ అనేది ఫామ్ అయింది. ఈ రెండింటిని కూడా యాక్టిన్స్ అంటారు. యాక్టిన్స్ తర్వాత ట్రోపోనిన్. సెకండ్ వచ్చేసరికల్లా ట్రోపోనిన్ మేడప్ ఆఫ్ 3 polypeptide యూనిట్స్. ట్రోపోనిన్ అనేది 3 polypeptide యూనిట్స్తో ఫామ్ అయింది. ఇది 1, 2, 3 ఈ మూడింటిని పాలిపెప్టైడ్ యూనిట్స్ అంటారు. ఇదొక పాలిపెప్టైడ్, ఇదొక పాలిపెప్టైడ్, ఇదొక పాలిపెప్టైడ్. ఈ మూడింటిని పాలిపెప్టైడ్ యూనిట్స్ అంటారు. టిఎన్ఐ, టిఎన్సి, టిఎన్టి. టిఎన్సి ఇది, టిఎన్టి ఇది, టిఎన్ఐ ఇది. ఈ 3 పాలిపెప్టైడ్ యూనిట్స్ అంటారు. టీటీ బైండ్ ట్రోపోమయోసిన్. ఈ లోపల ఉన్నటువంటి ఈ గీతని ట్రోపోమయోసిన్ అంటారు. ట్రోపోనిన్ అనేది ట్రోపోమయోసిన్కి బైండ్ అవుతుంది. టిఎన్టి ట్రోపోమయోసిన్కి బైండ్ అవుతుంది. అలాగే టిఎన్సికి కాల్షియం అయాన్స్ బైండ్ అవుతాయి. టిఎన్టి అయితేనేమో ఈ లోపల ఉన్నటువంటి ట్రోపోమయోసిన్కి బైండ్ అవుతుంది. టిఎన్సి అయితేనేమో కాల్షియం అయాన్స్కి బైండ్ అవుతుంది. టిఎన్ఐ అయితేనేమో మయోసిన్ బైండ్ అయ్యేటువంటి సైట్ని క్లోజ్ చేసి ఉంచుతుంది, ఇన్యాక్టివ్గా ఉంచుతుంది. మయోసిన్ బైండ్ అయ్యే సైట్ని ఇన్యాక్టివ్గా ఉంచేది టిఎన్ఐ. ట్రోపోమయోసిన్కి బైండ్ అయ్యేది టిఎన్టి. కాల్షియం అయాన్స్తో బైండ్ అయ్యేది టిఎన్సి. ఈ 3 కూడా ట్రోపోనిన్ అంటారు. మూడింటిని కలిపి ట్రోపోనిన్ అంటారు. Inhibit the myosin binding state, action TNC.
when a calcium ions bind to TNC, calcium ions TNC కి bind అవుతాయి, యాక్టివ్ సైట్స్ ఓపెన్. మయోసిన్ హెడ్ బైండ్ టు ద యాక్టివ్ సైట్స్ ఫ్రమ్ యాక్టివ్ మయోసిన్ కాంప్లెక్స్. ఇది దీని గురించి నాకు చెప్పుకున్నది. దీని తర్వాత ట్రోపోమయోసిన్, ఎక్టిన్ అయిపోయింది, ట్రోపోనిన్ అయిపోయింది, ట్రోపోమయోసిన్ రన్స్ క్లోజ్ టు ఎఫాక్టిన్. ఇది క్లోజ్గా రన్ అయ్యిద్దంట. ఎవరికి? ఎఫాక్టిన్కి. ఈ రౌండ్గా ఉన్నటువంటి ఎఫాక్టిన్కి క్లోజ్గా రన్ అవుతూ ఉండిద్ది. ఇది ఎంత లెంత్ అయితే ఉందో దాని లెంత్ పొడవు మొత్తం కూడా రన్ అవుతూ ఉండిద్ది అంట. ఎలాంగ్ లెంత్ ఆఫ్ ద యాక్టిన్, యాక్టిన్ ఎంత పొడవు అయితే ఉంటే అంత పొడవు దాని మీద రన్ అవుతూ ఉంటుంది. ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్ ఇస్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ మాస్క్ అన్మాస్క్ యాక్టివ్ సైట్స్. ఈ ట్రోపోనిన్ కానీ ట్రోపోమయోసిన్ కానీ మాస్క్ అన్మాస్క్ చేసేటువంటి రెగ్యులేటరీ ప్రోటీన్స్ అంటారు. థిక్ ఫిలమెంట్, థిక్ ఫిలమెంట్ అంటే నెక్స్ట్ ఇది, దీన్ని థిక్ ఫిలమెంట్ అంటారు. ఈచ్ థిక్ ఫిలమెంట్ ఫార్మ్ ఏ మయోసిన్ ప్రోటీన్స్. ఈ థిక్ ఫిలమెంట్ అనేది ఎలా ఫామ్ అయ్యింది అంటే మయోసిన్స్తో ఫామ్ అయ్యింది. థిక్ ఫిలమెంట్, మందంగా ఉండేటువంటి ఫిలమెంట్ అనేది మయోసిన్స్తో ఫామ్ అయ్యింది. వీటన్నిటిని కూడా మయోసిన్స్ అంటారు. ఈచ్ థిక్ ఫిలమెంట్ కంటైన్స్ ఏ 200 to 300 మాలిక్యూల్స్ ఆఫ్ మయోసిన్. ఒక థిక్ ఫిలమెంట్ లోపల ఇలా ఉన్నటువంటి ఒక థిక్ ఫిలమెంట్ లోపల 200 నుంచి 300 మాలిక్యూల్స్ ఆఫ్ మయోసిన్స్. ఇటువంటి ఒక థిక్ ఫిలమెంట్ లోపల 200 నుంచి 300 ఇటువంటి మయోసిన్స్ అనేవి ఉంటాయి అంట దాని లోపల. మయోసిన్స్, మయోసిన్ యాజ్ ఏ మోటార్ ప్రోటీన్. మయోసిన్ ఏమంటారంటే మోటార్ ప్రోటీన్ అంటారు. కెమికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఈ మయోసిన్ హెడ్ అనేది కెమికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తూ ఉంటుంది. దానికోసం దీన్ని మోటార్ ప్రోటీన్ అంటారు. ఈచ్ మయోసిన్ సెవరల్ మోనోమరిక్ ప్రోటీన్స్. ఈ మయోసిన్ లోపల నెంబర్ ఆఫ్ మోనోమరిక్ ప్రోటీన్స్ ఉంటాయి, వాటిని మీరోమయోసిన్ అంటారు. ఈ మయోసిన్ లోపల నెంబర్ ఆఫ్ మోనోమరిక్ ప్రోటీన్స్ ఉంటాయి, వీటన్నిటిని కలిపి మీరోమయోసిన్ అంటారు. ఈచ్ మీరోమయోసిన్ గ్లోబులర్ హెడ్, నెక్, టెయిల్. ఈ మయోసిన్కి మీరోమయోసిన్ లోపల గ్లోబ్ షేప్లో ఉన్నటువంటి హెడ్ ఉండిద్ది, అలాగే మిడిల్లో ఉన్నటువంటి నెక్ ఉండిద్ది, టెయిల్. ఈ మూడు పార్ట్స్ కూడా దీని లోపల ఉంటాయి. హెడ్ మేడప్ ఆఫ్ హెవీ మీరోమయోసిన్, టెయిల్ మేడప్ ఆఫ్ లైట్ మీరోమయోసిన్. హెడ్ అనేది ఎవరితో ఫామ్ అవుతుందంటే హెవీగా ఉన్నటువంటి మీరోమయోసిన్స్తో ఫామ్ అవుతుంది. అలాగే టెయిల్ అనేది లైట్గా ఉన్నటువంటి మీరోమయోసిన్స్తో ఫామ్ అవుతుంది. హెడ్ టు బైండింగ్ సైడ్స్, వన్ ఏటీపీ బైండింగ్ సైడ్, అనదర్ వన్ యాక్టివ్ సైడ్ బైండింగ్ సైడ్. హెడ్ అనేది ఒకదానికైతేనేమో ఏటీపీ బైండ్ అవుతుంది, ఒక సైడ్కి ఏటీపీ బైండ్ అవుతుంది, సెకండ్ సైడ్కి యాక్టిన్ బైండింగ్ సైట్ అనేది సెకండ్ దానికి బైండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ మొత్తం కూడా వచ్చేసి మజిల్, స్కెల్టల్ మజిల్స్ లోపల మజిల్ ఫైబర్స్ ఉంటాయి. మజిల్ ఫైబర్ లోపల మయోఫైబ్రిల్స్ ఉంటాయి. ఆ మయోఫైబ్రిల్స్ లోపల యాక్టిన్, మయోసిన్ అనేటువంటి 2 టైప్స్ ఉంటాయి. వాటిని థిక్, థిన్ బ్యాండ్స్ అంటారు. ఫస్ట్ థిన్ బ్యాండ్ గురించి, పల్చగా ఉండేటువంటి బ్యాండ్ గురించి. ఆ పల్చగా ఉండేటువంటి బ్యాండ్ లోపల థిన్ ఫిలమెంట్ అంటారు. యాక్టిన్ ఉండిద్ది. ఆ యాక్టిన్ ఎలా ఫామ్ అయింది అంటే ఎఫ్ మాలిక్యూల్స్తో ఫామ్ అయింది. గోబులర్గా ఉన్నటువంటి ఎఫ్ మాలిక్యూల్స్తో ఫామ్ అయింది. ఇవి రెండు ఉంటాయి, ఇదొకటి ఇదొకటి. దీని తర్వాత అసలుకి ఎఫ్ యాక్టిన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఎఫ్ యాక్టిన్ అనేది రౌండ్గా ఉన్నటువంటి జీ ప్రోటీన్స్ అన్నీ కూడా కలిపి ఎఫ్ యాక్టిన్ని ఫామ్ చేస్తాయి. ఇది దీని యొక్క యాక్టిన్ది. దీని తర్వాత ట్రోపోనిన్ అనేది ఈ మూడు కలిసి ఫామ్ చేస్తాయి. ఎవరు మూడు అంటే టిఎన్సి, టిఎన్ఐ ఈ మూడింటిని కలిపి ట్రోపోనిన్ అంటారు. ట్రోపోమయోసిన్, దీని లోపల స్ట్రైట్గా ఉన్నటువంటి దాన్ని ట్రోపోమయోసిన్ అంటారు. ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్. ఇక్కడికి ఇదైపోయింది. దీని తర్వాత మయోసిన్, థిక్ ఫిలమెంట్ని మయోసిన్ అంటారు. థిక్ ఫిలమెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఇలాగ మొత్తం దీని లోపల 200 నుంచి 300 మయోసిన్స్ ఉంటాయి. ఒక థిక్ ఫిలమెంట్ లోపల 200 నుంచి 300 మయోసిన్స్ ఉంటాయి. ఈ మయోసిన్స్ కూడా మీరోమయోసిన్స్తో ఫామ్ అయితే, హెడ్ అనేది హెవీ మీరోమయోసిన్స్తో ఫామ్ అయింది, టెయిల్ అనేది లైట్ మీరోమయోసిన్తో ఫామ్ అవుతుంది. దీని లోపల రెండు ఉంటాయి, ఒకటి ఏటీపీ బైండింగ్ సైట్. ఈ మయోసిన్ అనేది ఇది థిక్ ఫిలమెంట్ లోపల
200 నుంచి 300 మయోసిన్స్ ఉంటాయి. ఈ మయోసిన్ యొక్క హెడ్ అనేది ఇదొక జెడ్ లైన్, ఇదొక జెడ్ లైన్. హెడ్ అనేది ఏమో జెడ్ లైన్ వైపు ఉంటుంది, టెయిల్ అనేది ఏమో ఈ లోపల సైడ్ ఉంటుంది. ఇదే మయోసిన్ టువర్డ్స్ జెడ్ మెంబ్రేన్ రిలాక్స్డ్ స్టేజ్ లో జెడ్ మెంబ్రేన్ కి ఉంటుంది. మయోసిన్ హెడ్స్ ఫామ్ ఏ క్రాస్ బ్రిడ్జ్ ని ఫామ్ చేస్తాయి. హెడ్ అనేది ఇది హెడ్ అయితే దీంతో కలిపి క్రాస్ బ్రిడ్జ్ ని ఫామ్ చేస్తుంది. డ్యూరింగ్ కాంట్రాక్షన్ ఆర్ ఫ్లెక్సిబుల్ బిట్వీన్ ద హెడ్ అండ్ టెయిల్. ఈ మిడిల్లో ఉన్నటువంటి నెక్ అనేది హెడ్కి టెయిల్కి మధ్య ఫ్లెక్సిబిలిటీకి యూజ్ అవుతూ ఉంటుంది. టెయిల్ టువర్డ్స్ ద ఎమ్ లైన్ ఆఫ్ హెడ్ జోన్. టెయిల్ ఎటు ఉంటుంది? ఎమ్ లైన్ వైపు ఉంటుంది. హెడ్ ఏమో జెడ్ లైన్ వైపు ఉంటే టెయిల్ అనేది ఎమ్ లైన్ వైపు ఉంటుంది. థిక్ అండ్ థిన్ ఇన్వాల్వ్స్ ద మజిల్ కాంట్రాక్షన్. ఈ థిక్ ఫిలమెంట్స్ ఏం చేస్తాయంటే మజిల్ కాంట్రాక్షన్ లో యూజ్ అవుతాయి. టిఎన్సికి ఎప్పుడైతే కాల్షియం అయాన్స్ అనేవి యాడ్ అయినాయో, ఈ కాల్షియం అయాన్స్ యాడ్ అయిన వెంటనే దీని మీద ఉన్నటువంటి మాస్క్ అనేది, టిఎన్ఐ మీద ఉన్నటువంటి మాస్క్ అనేది అన్మాస్క్ అవుతుంది. అన్మాస్క్ అయినప్పుడు ఈ మయోసిన్ కు ఉన్నటువంటి యాక్టిన్ బైండింగ్ సైట్ అనేది దీంతో బైండ్ అవుతుంది, టిఎన్ఐతో బైండ్ అవుతుంది. ఈ టిఎన్ఐతో బైండ్ అయినప్పుడు కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇది మొత్తం కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్.